అస్మద్గురుభ్యో నమ. బంగారా ఈరోజు మనం సంక్షిప్త రామాయణ ప్రార్థన శ్లోకాల అనుసంధానం చేసుకుంటున్నాం. అథ శ్రీశైల పూర్ణ విషయ శ్రీశైల పూర్ణ విషయమున పితామహస్య ప్రపితామహాయ ప్రాచేతసాదేశ ఫలప్రదాయ శ్రీభాష్యకారోత్తమదేశికాయ శ్రీశైలపూర్ణాయ నమో నమస్తా. శ్రీశైల పూర్ణల విషయం బ్రహ్మకు తాతగారనటియు వాల్మీకి రచన శ్రీమద్ రామాయణ ఫలప్రదులగునటియు ఉడయవర్లకు ప్రధానాచారులైనటియు శ్రీశైల పూర్ణలకు అనేక నమస్కారములు. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. రసకం తెల్లని వస్త్రములు ధరించినవాడు, చంద్రుని వలె తెల్లని రంగు కలవాడు, నవ్వుమోము కలవాడు శ్రీ మహావిష్ణువు సకల విఘ్నములను నశించుటగా ధ్యానించవలను. విష్ణు ధ్యానం తదుపరధ యస్యద్విరద వక్రాజ్య పారుషజ్య పరిశ్యతం విఘ్నం నిఘ్నం సతతం విశ్వసేనం తమాశ్రే. విష్ణుజ్ఞానం నూరులకు మించిన సంఖ్య గల గజముఖుడు మొదలగు వారికి అవని పరిచారకుల ఎల్లప్పుడూ విఘ్నములను పారదోలు ఉందరు అట్టి విశ్వసేను ఆశ్రయించున్నాను. తదుపరి శ్రీ ఐగ్రీవజ్ఞానం ఐగ్రీవ స్వామి జ్ఞానం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానం ఐగ్రీవోపాస్మే. జ్ఞానమును ఆనందమును ప్రచురముగా కలవాడను స్వచ్ఛమగు స్ఫటికమని వంటి ఆకారం కలవాడు అభిచే దేదీప్యమానముగా వెలుగొందినట్టు సమస్త విద్యలకు మూలాధారమైన శ్రీ ఐగ్రీవులను ఉపాసన. అహంకర కలధాన స్థూలలక్ష్యత్వమీయసే తుంగాయ మాసే తస్మై తురంగాయ ముఖే నమః. శాశ్వతమగు సకల కళా విద్యానస్కట్లో వధాన్యుడని ప్రసిద్ధిగాంచినట్టు ముఖమున అశ్వాకారమైన అత్యుజ్వల తేజ పుంజమగు శ్రీ లక్ష్మీ ఐవదన నమస్కారం. తదుపరి వాల్మీకి జ్ఞానం కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి మహర్షి జ్ఞానం కవిత్వమనడి శాఖను ద్రోహించి రామ రామాయణంటూ వెనుకింపైన అక్షరములను కర్ణోపేయముగా పలుకుచున్న వాల్మీకి అని కోకిలం సేవించున్నాను. వాల్మీకి మునిసింహస్య కవితా వనచారుణ శృణ్వన్ రామ కథానాదం కోనయాతి పరాంగతిం. కవిత్వమనడు ఉద్యానమున సంచరించు వాల్మీకి అనడు ముని శ్రేష్ఠుడు నీ రామకథాధ్వని వినుచున్న ఏ మానవుడు సంతకును పొందుకుని యప్పిబన్ సతతం రామ చరితామృతసాగరం అతృప్తస్థం మునిం వందే ప్రాచేతసమకల్మషం. శ్రీరామచంద్రుని చరిత్రమనడి సాగరమునందరి అమృతము సదా త్రాగుచున్న తృప్తిని పొందజాలనట్టు నిర్మలుడైనట్టు ప్రచేతస్న కుమారుడు వాల్మీకి మనకి నమస్కరిస్తున్నాను. తదుపరి ఆంజనేయ ప్రార్థన. ఆంజనేయమధిప గోష్పతి కృతవారాసం మసకే కృతరాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మయం. 14 శ్లోకం. సముద్రమును గోష్పదంగా గావించినట్టు రాక్షసులను దోమలు గావించినట్టు రామాయణమునుడి మాలికకు నాయకరత్నమైనట్టు వాయుపుత్రుని సేవం. అంజనానందనం వీరం జానకీశోకరాసనం కపీ సమక్షంతారం వందే లంకాభయంకరం. అంజనాదేవి ముద్దుపట్టి పరాక్రమశాలైనట్టు సీతమ్మ శోకమున భాపినట్టు అక్షకుమారుడు అక్షుని అధిమార్చినట్టు లంకావాసులకు భయమును వానరరత్నముగా ఆంజనేయ నమస్కారం. తదుపరి 16 శ్లోకం. అమశీకృత మార్తాండం గోష్పదీకృత సాగరం తృణీకృత శీఘ్రీవం ఆంజనేయమునమామ్యం. సూర్యుని మాంసపిండముగా గావించినట్టు సముద్రమును ఘోష్పదము గావించినట్టు రావణుని గడ్డిపర గావించినట్టు ఆంజనేయులకు నమస్కరించు. మనోజమం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసారం. మనోవేగం వాయువేగము కలిగినట్టు ఇంద్రియములను వశపరుచుకున్నట్టు బుద్ధిమంతుల్లో ఉత్తమమైనట్టు వానర సేనకు ప్రముఖుడైనట్టు శ్రీరామచంద్రునికి దూతయను అయినట్టు వాయుపుత్రుడు హనుమంతుని శిరస్సుతో నమస్కరించు. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం వాసోహవైనం జనకాత్మజాయ
ఆదాయ తేనేవ దదాలంకం నమామి త్వం ఆంజనేయం. సముద్రోదకమును లీలగా దాటి సీతాదేవి యొక్క దుఃఖాగ్ని హరించి దానితోనే అనున్నట్లుగా లంకను దగ్ధమని ఆంజనేయ చేతులకు చేతులు జోడించి నమస్కరించున్నాను. ఆంజనేయం అధిపాటలారణం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాత తరమోదవాసనం భావయామి పౌమాననందనం. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కులమస్తక భాష్యవారి పరిపూర్ణలోచనం రాక్షసాంతకం. మిక్కిలి అరిన ముఖం కలిగినట్టు మేరు పర్వతం వలె పచ్చని సుందరమైన శరీరం కలిగినట్టు పారుజాత వృక్షమూలమును వినిపించినట్టు వాయుపుత్రుడుగా ఆంజనేయుని ధ్యానించున్నాను. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కథమస్తకాంజనం భాష్యవారి పరిపూర్ణలోచనం మారుతిం నవతరాక్షసానం. శ్రీరామచంద్రుని కథాగోష్ఠి జరుగు ప్రతి చోటను శిరస్సున అంజుల జోడించి కన్నీరు మున్ననిగా కాచు నిలుచు రాక్షస కులనాశకుడు వాయుపుత్రుని సేవింపుడు. స్వస్తి. జయ శ్రీరామ్.